హాయ్ హలో స్టార్ట్. నమస్తే, నా పేరు కృష్ణ. వెల్కమ్ టు స్టూడియో వన్. సో విఎస్కి ఈరోజు ఒక కొత్త టీంని పరిచయం చేస్తున్నాను. ఆల్రెడీ మనం చూసిన ట్రైలరే రోటీ కపడా రొమాన్స్. మీరు అందరూ ఆ ట్రైలర్ చూసే ఉంటారు. చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా, కొత్తగా, ఫ్రెష్గా అనిపించింది కదా. సో ఆ సినిమా టీం మనతో ఉన్నారు. డైరెక్టర్ అండ్ హీరో సందీప్ గారు అండ్ హీరోయిన్ సోను ఠాకూర్ గారు మనతో ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు మూవీ ఎలా జర్నీ స్టార్ట్ అయింది అండ్ మూవీ విశేషాలు ఏంటి, మూవీకి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, అందరు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ముందుగా హాయ్. హాయ్. హాయ్ హాయ్. డైరెక్టర్ గారు. హాయ్ హలో హలో సందీప్ గారు. హలో. హాయ్. చూసాం మీ ట్రైలర్ రోటీ కపడా రొమాన్స్. అంటే అవును. రోటీ కపడా మాకాని వరకు తెలుసు మాకు. మ్మ్. రొమాన్స్ యాడ్ చేశారు. అసలు మీకు ఎలా అనిపించింది టైటిల్ పెట్టాలని? ఆ, అంటే ఇప్పుడు స్టోరీ పరంగా చూసుకున్నప్పుడు దిల్ రాజు గారితో ట్రావెల్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ ఈ సినిమా సంబంధించిన ఏదైతే స్టార్టింగ్ ఉందో దానితో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో స్టోరీ అంతా అయిపోయిన తర్వాత సో టైటిల్ అనేది దిల్ రాజు గారు సజెస్ట్ చేసిన టైటిల్ ఇది. సో దిల్ రాజు గారు ఒక సినిమా చేద్దామని చెప్పి టైటిల్ అనుకున్నారు, అది రోటీ కపడా రొమాన్స్. ఓకే. సో మన సినిమా కథ ఇవన్నీ విన్న తర్వాత ఇది యాప్ట్ అనిపించింది టైటిల్. సో గోపి గారు, మన బెక్కమేన్ గోపాల్ గారు ఆ టైటిల్ గురించి మెన్షన్ చేయడం, ఆయన మీకు సెట్ అవుతుంది తీసుకోండి బాగుంటుంది టైటిల్ అని చెప్పి ఆయన ఇవ్వడం. సో అక్కడ నుంచే స్టార్ట్ అయింది. సో స్టార్ట్అప్ చాలా లక్కీ హ్యాండ్ తో స్టార్ట్ అయింది. దిల్ రాజు గారు సపోర్ట్ చేశారంటే, అంటే సామాన్యంగా సపోర్ట్ చేశారని డెఫినెట్ గా అది ఒక మైలేజ్ ఉన్న ఫిలిం అయితేనే అవును సపోర్ట్ చేస్తారు. అవును సో సో ఆయన హ్యాండ్ పడిందంటేనే మనకు అర్థమైపోతుంది సినిమా Yeah. ఎలా ఉండిపోతుంది అనేది. అవును. సో మీకు ఎలా వచ్చింది అసలు ఈ థాట్, ఈ 4 స్టోరీస్ క్రియేట్ చేయాలి అండ్ ఇలా ఉండాలి? ఓకే. మీకు అసలు ఎక్కడి నుంచి తీసుకున్నారు పాయింట్? అంటే మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంటా లేకపోతే ఎక్కడైనా చూసి ఇన్స్పైర్ అయ్యి రాసిన స్టోరీయా? అంటే యాక్చువల్లీ నేను బెక్కమేన్ గోపాల్ గారిని 2013లో కలవడం జరిగింది వేరే మూవీ గురించి. ఓకే. సో వేరే మూవీ గురించి ఒక స్టోరీ నరేట్ చేయడం జరిగింది. దాదాపు ఆయన కథ నచ్చింది. సో అలా ట్రావెల్ అవుతున్నాం కానీ రెగ్యులర్ కాదు, ఒక 6 months 4 months ఒకసారి ఫోన్ వస్తుండే వెళ్తుండే. బట్ దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 year నేను ఆయన కలవలేదు, వెళ్ళలేదు. అది అంతా సడన్లీ అది 2016 ఎండింగ్ అనుకుంటా, ఉగాది 2017 ఆర్ సంథింగ్, ఒక ఉగాది రోజున పిలిచి సో ఇదంతా వద్దు, నాకు ఒక ఎనర్జీ ఫిలిం కావాలి, సో ఒక ఎనర్జీ ఉండేటట్టు ఒక సినిమా ఏమైనా ఉంటే ప్లాన్ చేద్దాం అని చెప్పి అన్నప్పుడు అప్పుడు బీజం ఈ సినిమా గురించి అప్పుడు స్టార్ట్ వర్క్ చేస్తుండే అప్పుడు. సో ఫైనల్గా ఫ్రెండ్స్ మనకు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళ దాంట్లో మన లవ్ స్టోరీస్ ఎక్కడ ఉండవు కదా, మన గ్యాంగ్లో ఉంటాయి. సో మన చిన్నప్పటి నుంచి చూస్తున్న స్టోరీస్ కావచ్చు, అవి కావచ్చు. సో అన్నిటినీ కొంచెం అంటే ఇక అన్అఫిషియల్ బయోపిక్ అంటారు కదా, సో అట్లా బ్రేకప్ ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ అన్నీ తీసుకొని ఈ స్టోరీని డెవలప్ చేయడం జరిగింది. అసలు మీకు పర్సనల్ గా ఏ కప్పులు బాగా ఇష్టం అని అడగచ్చు, లేకపోతే ఎక్కువ పుచ్చుకున్న కప్పులు లైక్ బాగా connect అయినట్టు కనెక్ట్ అయిన కప్పులు? అంటే అట్లేం లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇది సినిమా అనేది కథ రాసుకున్నప్పుడు ప్రతిదీ మన హార్ట్లో నుంచి వస్తుంది, ప్రతిదీ మన దగ్గర నుంచి వస్తుంది. నాకు అట్లా ఫేవరెటిజం ఏం లేదు. ఈ కథకి ఈ క్యారెక్టర్ బాగుంటుంది, ఫేవరెటిజం నాకు ఎప్పుడు అనిపించలేదు, ఇప్పుడు కూడా కాదు. స్టార్టింగ్ రాసేటప్పుడు కూడా ఈక్వల్ లవ్ చేసాను నేను ఆ 8 క్యారెక్టర్స్ని. సో వెన్ ఐ ట్రై టు మేక్, అంటే రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దీస్ క్యారెక్టర్స్. అంటే ఒక 8 యూనిక్ క్యారెక్టర్స్ చూస్తారు మీరు సినిమాలో. అంటే మామూలుగా రెగ్యులర్ సినిమాలో మనం ఒక హీరో అండ్ ఒక హీరోయిన్ చూస్తేనే మనకి అనిపిస్తుంది కదా. సో అలాంటిది ఛాలెంజింగ్ ఉండే ఒక 8 క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడము, సో ఒక స్క్రీన్ ప్లే రాయడము, స్ట్రక్చర్ అంతా ప్లాన్ చేయడం, మళ్ళీ 4 యూనిక్ లవ్ స్టోరీస్ మళ్ళీ ఇంక్లూడ్ చేయడం సినిమాలో, అది మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ అనిపించింది. బట్ ఫైనల్లీ స్క్రిప్టింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. సో మీ వైపు అయితే 4 క్యారెక్టర్స్ కి 8 క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ప్రాపర్గా ఉంటుంది. ఇది నాట్ అబౌట్ సింగిల్ క్యారెక్టర్, ఇది 4 క్యారెక్టర్స్ 4 లవ్ స్టోరీస్. అంటే 4 అమ్మాయిల మధ్యలో ప్యారల్గా ఈక్వల్గా జరిగే స్టోరీ ఇది. యా, సో అట్లా ఫేవరెటిజం వెళ్ళి మీరు ఇప్పుడు నేనే కాదు, మీరు సినిమా చూసిన తర్వాత కూడా యూ ఫిల్ ఇన్ లవ్ విత్ దీస్ 8 క్యారెక్టర్స్. మీకు 8 క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి, ఏ క్యారెక్టర్ కూడా మీకు అనిపించదు, అంటే కనెక్ట్గా డిస్కనెక్ట్ ఫీలింగ్ రాదు మీకు. 8 క్యారెక్టర్స్ మీకు గుర్తుండిపోతుంది. సో ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి, మీ సరౌండింగ్ అందరి నుంచి రెస్పాన్స్ అసలు ఎలా వస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ చాలా బాగుండే, చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. అంటే కొత్త వాళ్ళు కొంచెం మార్కెట్లోకి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది, అది చాలా ఇంతకుముందు కూడా మేము చాలా కంటెంట్ వచ్చిన ఉండే మార్కెట్లోకి.
అవన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత యునానిమస్ మెసేజెస్ వచ్చినాయి. అండ్ మూవింగ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్, హిట్ కొట్టబోతున్నారని, బట్ కంటెంట్ చాలా బాగుందని, రిఫ్రెషింగ్ ఉందని, ఎంగేజింగ్ ఉందని, యూత్ఫుల్ అంటారు కదా, కరెంట్ జనరేషన్ ఏదైతే ఉందో కాంటెంపరీ స్టోరీస్, సో అట్లా అనిపించినాయి అని. యూనిక్ ఉంటుంది సినిమా, చాలా అంటే కొత్తగా అనిపిస్తుంది సినిమా చూస్తే. సో ట్రైలర్ బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది ట్రైలర్. ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది. కానీ లాస్ట్ డైలాగ్ కోసమే చాలా మంది ఫోన్ చేసిండు. అఫ్ కోర్స్ ఉన్నాయి ట్రైలర్ లో సీన్స్ అన్ని కూడా, యా కొన్ని లాంగ్వేజ్ కూడా కొంచెం బోల్డ్ ఉంటాయి, కొంచెం బోల్డ్ ఉంది. యా ఆ బోల్డ్ గురించి కూడా కొంతమంది లైక్ క్వశ్చన్స్ చేయడం అనేది జరిగిందా? యా చేస్తున్నారు, అడుగుతున్నారు. బట్ నేనే అనేది ఏంటంటే నా నా ఫీలింగ్స్ ఏంటంటే సినిమా షుడ్ బి వెరీ న్యాచురల్. అంటే ఇప్పుడు మేము అంటే ఒక 12 to 13 షోస్ వేసినాం ఇప్పటి వరకు రైట్ నో. అంటే అంతా రిపోర్ట్ తీసుకున్నాకనే ముందుకు వచ్చినాం. అంటే సో 13 షోస్కి వేసినప్పుడు కూడా ఎవ్వరు ఏంటంటే ఒక 1 సెకండ్ కావచ్చు డిస్కనెక్ట్ కాలేదు సినిమాకి. సినిమా అయిపోయిన తర్వాత కూడా దే ఆర్ సిట్టింగ్ ఐడిల్, ఎవరు బయటికి వెళ్ళట్లేదు. ఒక 10 minutes అట్లనే కూర్చొని సినిమా అంటే క్యారెక్టర్స్ కానీ అవి కానీ వాళ్ళ దగ్గర నుంచి పోవట్లేదు. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళాక కూడా కొంతమంది నెంబర్స్ తీసుకుని మెసేజ్ చేసి మళ్ళీ చూడాలనిపిస్తుంది సార్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని. సో యునానిమస్ ఉండే అంత రెస్పాన్స్. ఓకే, సో సినిమా 30 షోస్ వేశారు కదా? 13 షోస్. యా 12 to 13 జనరల్ పబ్లిక్ వేశారా లేకపోతే మన సెలబ్రిటీ ఫిగర్స్? లేదండి, అందరు జనరల్. ఎందుకంటే మనం మోసే వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ అది వద్దు అనుకున్నాం మేము, ఎందుకంటే మనం మోస్తూ పక్కన మనం ఏం చేసినా కూడా బాగుంది అనేటోళ్ళు, అంటే వాళ్ళు ఎలాగైనా సినిమా చూస్తారు చెప్తారు. బట్ మనకు ఒరిజినల్ గా ఏదైతే అథెంటిక్ ఉంటుంది కదా, ఒరిజినల్ ఆర్గానిక్ రెస్పాన్స్ కావాలి. సో ఫర్ దట్ రీజన్ ఓన్లీ ర్యాండమ్, అసలు ఏ కాలేజ్ పోతామో తెలియదు, సడన్ గా ఒక పర్మిషన్ తీసుకొని ఒక బస్సు పెట్టేసి ఒక 60-70 మెంబర్స్ స్టూడెంట్స్ తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళు యూనిఫామ్ లో వచ్చి కూర్చుంటారు. అప్పుడే సినిమా కాలేజ్ అయిపోతుంది. స్పెషల్ పర్మిషన్ ఒకటి తీసేసుకొని సీదా కూర్చొని సైలెంట్ కూర్చునే వాళ్ళం అనమాట. సో ఇట్స్ మ్యాజికల్ ఉండే మూమెంట్స్ అనేవి. సో 22nd రిలీజ్ అనేది మేము ముందే చూసేసినాం ఏం జరగబోతుంది అనేది. సో అందుకే కాన్ఫిడెంట్ ఉన్నాం. యా, సో అయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా ఈ సినిమాకి మన టాలీవుడ్ నుంచి ఎలాంటి సపోర్ట్, లైక్ సెలబ్రిటీస్ నుంచి కానీ, దిల్ రాజు గారి నుంచి టైటిల్ తీసుకున్నారు, ఆయన ఇచ్చారు, అది చాలా హ్యాపీ ఇనిషియల్ స్టేజ్ లో. తర్వాత లైక్ సినిమా షూటింగ్ అప్పుడు కానీ అయిపోయిన తర్వాత ఎవరన్నా ముందుకు వస్తున్నారా సెలబ్రిటీస్? ఏమైనా మీరైనా అప్రోచ్ అవుతున్నారా లేకపోతే వాళ్ళు వాలంటరీగా ట్రైలర్ చూసి ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది, యూనిక్ గా ఉందని మీతో ఇంటరాక్ట్ అయ్యి నేను కూడా సపోర్ట్ చేస్తాను అంటే? ఈ మధ్య మనకి అన్ని సినిమాలు అందరూ కూడా ఈ మధ్యకాలం ఎక్కువైపోయింది. ఒక సినిమా వస్తుందంటే సినిమా బాగుందంటే అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఆర్గానిక్ ఉంది అంతే, అదే అంటున్నాను. ఇప్పుడు మంచి కంటెంట్ వచ్చినప్పుడు ఎవరైనా ముందుకు వస్తారు. సో దాంట్లో భాగంగానే మనం మూవీ కూడా ఫస్ట్ ఒక సాంగ్, లవ్ సాంగ్ ఏదైతే ఉందో అది తమన్ గారు రిలీజ్ చేశారు. అండ్ శ్రీ విష్ణు గారు ఒక సాంగ్ విశ్వక్సేన్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. శివాజీ గారు అసలు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. అంటే మంచి చెడు అన్నిట్లలో ఆయన, మన సినిమా ఇది అంటే ఆయన సినిమా చూశాడు. ట్రైలర్ లాంచ్ పై నాని గారు, అంటే ట్రైలర్ లాంచ్ నాని గారు చేశారు. సో నాని గారు ట్రైలర్ చూసినప్పుడు అంటే మామూలుగా అయితే ఎంటర్టైన్మెంట్ జోన్ లో పోతుంది ఏవైనా ట్రైలర్స్ కావచ్చు, కొత్త బడ్డీ ఫిలిమ్స్ అంటే. బట్ ఈ ఫెల్ట్ దట్ ఎమోషన్ పార్ట్ వచ్చిన తర్వాత ఈ ఫెల్ట్ ఓకే, ఇది ఫిల్మ్ ఏదో అంటే విషయం ఉంది ఈ సినిమాలోని. సో ఎమోషన్స్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు, సెన్సిబుల్ గా ఉంది. సో చాలా సీరియస్ ఫిల్మ్ లాగానే అనిపించింది అనే దాంట్లో ఉన్నారు. ఎమోషన్స్ చాలా బాగున్నాయి అని చెప్పి. విశ్వక్సేన్ గారు సపోర్ట్ చేసి చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. ఆయన మూవీకి సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆయన మూవీతోనే ఇంచుమించు 2 మూవీస్ ఒకసారి రిలీజ్ అవుతున్నాయి కదా? అవునండి, November 22 వస్తుంది మెకానిక్ రాకీ. అవునవును. సో అది డిస్కషన్ వచ్చింది మధ్య, ఆయన అన్నారా డిస్కషన్ వచ్చింది ఆయన మధ్య? మాకు యాక్చువల్లీ ఏంటంటే అంటే November 22 కాదండి, మన రిలీజ్ డేట్ ముందు వేరే రిలీజ్ డేట్స్ ఉండే. బట్ డ్యూ టు థియేటర్ ఇష్యూస్ డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ మనం సోల్డ్ అవుట్ సినిమా. అంటే మీ సందర్భంగా చెప్పాలంటే కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టరు తో చేస్తూ సినిమా అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఓటీటీ, ఈటీవీ వాళ్ళు కొన్నారు, సోల్డ్. అండ్ థియేటర్కల్ రైట్స్ వేరే వరల్డ్ వైబ్రెంట్ విస్టా ఫిల్మ్స్ అని
ప్రవీణ్ గారు కరీంనగర్ అనుకుంటా వాళ్ళు కొన్నారు. సో ఓవర్సీస్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ మన హనుమాన్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, హనుమాన్ yeah. ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, ఆయన చేస్తున్నారు. సో కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ మేము ఏంటంటే రిలీజ్ డేట్ అసలు 22nd లేకుండే, నాకు ముందు వేరే రిలీజ్ డేట్ ఉండే. బట్ డ్యూ టు దిస్ థియేటర్ తెలుసు కదా మీకు, చాలా ఇష్యూస్ జరుగుతుంటాయి థియేటర్స్లో. అంటే దానివల్ల ఆ 22nd అనేది డేట్ ఫిక్స్ అవ్వడం జరిగింది. బట్ ఓకే, బట్ విశ్వక్ సేన్తో వస్తే మాకు కొంచెం బెనిఫిట్ అవుద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే హీ విల్ పుల్ ఆడియన్స్ టు థియేటర్స్. సో ఆయన సినిమా చూసిన తర్వాత మా సినిమా కూడా పక్కన ఉంటుంది కాబట్టి, సో ఫస్ట్ డే ఆయన సినిమా చూస్తారు, రెండో రోజు మన సినిమా చూస్తారు. ఒకప్పుడు రీసెంట్ గా దీపావళికి 5 ఫిల్మ్స్ వస్తాయి. యా ఇప్పుడు మీరు చూడండి అన్ని సినిమాలు ఆడి Yeah. యా ఒక సినిమాని కాదు, అడ్వాంటేజ్ అన్ని సినిమాలకు ఉంటుంది. ఒక మంచి సినిమా ఉందనుకోండి, పక్కన ఒక చిన్న ఫిలిం కంటెంట్ ఉన్న ఫిలిం కూడా అడ్వాంటేజ్ జరుగుతుంది. లైక్ మీరు గామి చూశారనుకోండి, గామితో పాటు ప్రేమలు వచ్చింది. సో గామికి సక్సెస్ అయింది, ప్రేమలకు కూడా అడ్వాంటేజ్ దొరికింది. బికాజ్ ఏంటంటే ఒక చిన్న సినిమాకి థియేటర్స్కి రావాలంటే సో లాట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. అదే ఇప్పుడు విశ్వక్ లాంటి స్టార్ సినిమా ఉందనుకోండి, థియేటర్ రావడం చాలా ఈజీ. సో అక్కడ మన సినిమా కనబడుతుంది కదా. సో ఈ రోజు ఆయన సినిమా చూస్తారు, రేపు మా సినిమా కూడా చూస్తారు. సో పాజిటివ్ ఎనర్జీ. యా డెఫినెట్ గా ఏ జరిగినా మన మంచికి అనుకోవాలి. సో మీకు సినిమా షూట్ చేయడం ఇక్కడ వరకు తీసుకురావడం కష్టం అనిపించిందా? ఇక్కడ నుంచి థియేటర్స్ వరకు వెళ్ళడానికి కష్టం అనిపిస్తుందా? ఈ పబ్లిసిటీస్ కానివ్వండి, థియేటర్స్ రావడం కానీ, మీరు ఎందుకంటే ఫ్రెష్ వచ్చారు కాబట్టి కొన్ని కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాలి. మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది? ఈ జర్నీ ఎలా ఉంది సినిమా షూట్ అయిపోయిన తర్వాత? యా సినిమా షూటే చాలా ఈజీ అనిపించింది నాకైతే. సినిమా మేకింగ్ చాలా ఈజీ. సినిమా మేకింగ్ అనేది చాలా ఈజీ, ఎందుకంటే మంచి స్క్రిప్ట్ రాసుకున్నారు అనుకోండి, సగం అక్కడే అయిపోతుంది. సో ప్రీ ప్రొడక్షన్ ఇస్ గుడ్, స్క్రిప్ట్ ఈజ్ గుడ్, సో ఎగ్జిక్యూషన్ చాలా ఈజీ. అంటే హడల్స్ ఉంటాయి, బట్ అలానే ఛాలెంజింగ్ ఉంటుంది, హడల్స్ కూడా ఉంటాయి, బట్ ఎగ్జిక్యూషన్ అనేది మనం ఎంజాయ్ చేస్తాం, అయిపోతుంది, అది అన్ని జరిగిపోతాయి, పేపర్ వర్క్ కరెక్ట్ ఉంటాయి. బట్ సినిమా రిలీజ్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, హెడ్ గ్లో అయిపోతుంది నాకు అసలు. ఈ మార్కెటింగ్ సిచ్యువేషన్ అయితే కొత్త వాళ్ళు అనేసరికి సినిమా తీయడం ఒక వరకు టాస్క్ అని తీసేస్తారు, అందరూ తీస్తారు. అది జనాలకి తెలిసినట్టు చేయడమే పెద్ద కష్టం సినిమా తీయడం కన్నా, కొత్త వాళ్ళతో తీసేసరికి. ఎందుకంటే ఎవరైనా తెలియదు, కొత్త ఫేస్లు, మా సినిమా ఎందుకు వచ్చి చూడాలి, మా సినిమా ప్రొడక్ట్ వాళ్ళు తెలియాలి ఉందంటే చాలా మార్కెటింగ్ కానీ పబ్లిసిటీ కానీ చాలా ఖర్చు అవుతుంది, దానికి చాలా ప్రొసీజర్ ఉంది, చాలా మంది పెద్దలు సెలబ్రిటీస్ సపోర్ట్ కావాలి మూవీ తెలియడానికి. సో అదే పెద్ద ఇప్పుడు ప్రొసీజర్ అయిపోయింది, ప్రమోషన్ పెద్ద పార్ట్ అయింది ఇప్పుడు సినిమా తీయడం కన్నా. సో మీకు ఏమైనా హడల్స్ ఫేస్ చేస్తారా? లైక్ ఓకే పబ్లిసిటీ చేస్తున్నారు, ఈ మూవీ రిలీజింగ్ డేట్స్ లో కానీ ఏమైనా ముందుకు జరగండి పోనీ వెనక్కి రండి ఇలాంటివి ఏమైనా మీకు ఏమైనా వస్తున్నాయా, అలానే ఫేస్ చేస్తారా లేకపోతే ప్యూర్ సపోర్ట్ చేస్తున్నారా? లేదండి, చాలా మంది సపోర్ట్ చేసిందా చెప్పాం కదా, విశ్వక్ సేన్ గారు, శ్రీకృష్ణ గారు, సెలబ్స్ చాలా మంది అలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అనుకోని పరిస్థితుల వల్ల మా రిలీజ్ డేట్ ఒక 2-3 times పుష్ అయింది. బట్ ఇట్స్ విక్రమ్ అన్నట్టు సాల్వ్ ఫర్ ద గుడ్ అని అనుకుంటున్నాం. November 22nd మాకు మంచి టైం దొరికింది ఇంకా బాగా ప్రమోట్ చేయడానికి సినిమాని. సో మేమైతే మంచిగా అనుకుంటున్నాం పుష్ అవడం కూడా. నిజంగా మంచిగా, ఎందుకంటే ఆల్రెడీ మొన్న రిలీజ్ అయిన 5 ఫిల్మ్స్ కూడా మంచి హిట్ అవడం వల్ల తెలుగు ఆడియన్స్ లో కూడా అంటే అవి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చాలా మంది ఈ మధ్య ఓటీటీ కోసం వెయిట్ చేస్తారు, థియేటర్స్ వెళ్ళడం అనేసి. సినిమా టాక్ బ్లాక్ బస్టర్ అంటే అప్పుడు ట్రై చేస్తున్నారు వెళ్ళడానికి తప్పితే వెళ్ళట్లేదు. సో ఈ 5 ఫిల్మ్స్ హిట్ అవడం వల్ల ఇది ప్లస్ పాయింట్ అనుకుంటాం, ఎందుకంటే పాజిటివ్ అనేది ఉంటారు కాబట్టి ఇంకో 2 సినిమాలు వస్తున్నాయి, సరే ఈసారి కూడా థియేటర్ లో చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది నేను అనుకుంటున్నాను, ప్లస్ అవుతుంది. సో సందీప్ గారు కంగ్రాచులేషన్స్, కమిటీ కుర్రాళ్ళు. కమిటీ కుర్రాళ్ళలో చాలా మంది హీరోస్ ఉన్నా మీకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఎక్కువసేపు కనిపించేది, చాలా ప్రామిసింగ్ కనిపించేది, మీరు ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్. మీరు ప్రతి ఊర్లో ఒక గ్రూప్ లో ప్రతి ఒక్కడు కంట్రోల్ చేస్తాడు, రెస్పాన్సిబుల్ గా ఉంటాడు. వాడి ఇంపార్టెంట్ చాలా, ఎందుకంటే ఫన్నీగా చాలా మంది ఉంటారు, రెస్పాన్సిబుల్ తీసుకుంటా చాలా మంది ముందుకు రారు. సో కమిటీ కుర్రాళ్ళు ఫస్ట్ చేస్తారా లేకపోతే ఈ సినిమా ముందు ఏది జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది? స్టార్ట్ అవడం అయితే ఫస్ట్ రోటీ కప్టర్ రొమాన్సే స్టార్ట్ అయిందండి. ఫస్ట్ అనుకోని పరిస్థితుల వల్ల డిలే అవడం వల్ల అది తర్వాత షూట్ అది స్టార్ట్ అయింది, కానీ ఫస్ట్ అది రిలీజ్ అయింది. సో ఫస్ట్ అయితే ఇదే స్టార్ట్ అయింది, రోటీ కప్టర్ రొమాన్స్. సో నేను కెమెరా ముందు లీడ్ గా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అయితే ఇదే. అయితే బిఫోర్ కమిటీ కుర్రాలు, ఆఫ్టర్ కమిటీ కుర్రాలు మీ పట్ల ట్రీట్మెంట్ ఎలా ఉంది విక్రమ్ గారితో? సేమ్ అండి, ముందు ఫ్రెషర్ గా స్టార్ట్ అయ్యారు, కానీ కమిటీ కుర్రాల నుంచి ఒక గుర్తింపు వచ్చింది కదా. నేను ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐ వాజ్ నోబడీ, కమిటీకి రోల్ లేదు ఏం లేదు, నన్ను చూసి ఒక యాక్టింగ్ చేస్తున్నాడు, సెట్ అవుతున్న రోల్ కానీ తీసుకున్నారు. అప్పుడు ఎలా నన్ను చూస్తున్నారు, ఇప్పటికీ అలాగే చూస్తున్నారు, అదేం మాట్లాడలేదు. విక్రమ్ గారి లక్కీ హ్యాండ్ అయితే
ఆయన టచ్ చేశారు ఈ సినిమా Definitely, జర్నీతో, అది సినిమా హిట్ కొట్టారు. డెఫినెట్లీ. సో అలా ఎలా సక్సెస్ ఎలా ఏం చేస్తున్నారు, అండ్ ఆ సినిమా రిలీజ్ తర్వాత ఇది రిలీజ్ అవుతుంది కదా, అవును. సో మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తున్నారు మీరు? ప్రస్తుతానికి అయితే ఏం లేదు, అలా రిలీజ్ అయ్యింది, వెంటనే ఈ ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి, ఇలా అవుతున్నాయి. సో ఇది కూడా చాలా అందరికీ చాలా పాజిటివ్ గా ఉన్నాం. సినిమా కమిటీ రోల్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సినిమా ఎలా అయితే వెళ్ళిందో జనాలకి, ఇది కూడా అలా వెళ్తాను అందరం చాలా నమ్మకంగా ఉన్నాం. ఇది కూడా నలుగురు ఫ్రెండ్స్ కదా, ఆ టోటల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ అయితే టోటల్ సిటీ బ్యాక్ డ్రాప్, City backdrop. అలాగే లవ్ స్టోరీస్, అది ఎక్కువ ఫ్రెండ్షిప్ బేస్డ్ అయితే ఎక్కువ లవ్ మీద నలుగురు ఫ్రెండ్స్ కదా ఇది. ఆ టీం అందరం అయితే చాలా పాజిటివ్ గా ఉన్నాం. సో జస్ట్ వెయిటింగ్ 22nd వరకు. దీంట్లో చాలా డీసెంట్ గా సాఫ్ట్వేర్ ఇందులో కొంచెం పద్ధతిగా టక్ చేసుకొని ఇన్స్టార్ట్ చేసుకొని ల్యాప్టాప్ ముందు కూర్చొని ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ క్యారెక్టర్ కొంచెం. సో ఎలా క్యారీ చేశారు, అంటే మీరు రియల్ లైఫ్ లో కూడా అంతే సాఫ్ట్ గా ఉంటారు, లేకపోతే ఈ సినిమాలో సాఫ్ట్ గా ఉన్నారు మీరు? రియల్ లైఫ్ అండ్ సిచ్యువేషన్ బట్టి ఉంటూ ఉంటా, బట్ యా కొంచెం ఇది వచ్చేసరికి కొంచెం ఇన్నోసెన్స్ ఉంటుందండి ఈ క్యారెక్టర్ లో. ఈ రాహుల్, రోటీ కపడ రొమాన్స్ రాహుల్ అనే క్యారెక్టర్ ఏంటంటే ఫ్రెండ్స్ ముందు రుబాబు చేస్తూ ఉంటాడు. అమ్మాయి తన నా పేరు, అమ్మాయి దగ్గరికి వస్తే కొంచెం జంకుతూ ఉండే క్యారెక్టర్. మనం చాలా మంది చూస్తూ ఉంటాం కూడా మన ఫ్రెండ్స్ లోనే. మన దగ్గర షో ఆఫ్ చేస్తాడు, అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి మాట్లాడడానికి కూడా భయపడతాడు. అలాంటి రోల్ ఇది. నీకు అందులోకి వచ్చేసరికి చూస్తే కొంచెం అగ్రెసివ్ గా ఉంటుంది, కొంచెం ఇంటెన్స్ గా ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి ఇంకా ఒక యాక్టర్ గా నాకు 2 వేరియేషన్స్ చూపించుకునే అవకాశం దొరికింది. ఓకే, సో ఫిల్మ్ ఇండస్ట్రీకి ముందు మీరేం ప్రొఫైల్ ఏంటి, మీకు ఏమైనా ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు, లేకపోతే మీరే ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచి వచ్చారు? నేను వచ్చేది మా అన్నయ్య వల్ల నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి కూడా. మా అన్నయ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు 30 మూవీస్ పైన. ఓకే, ఆ దీపక్ సరోజ్ తన రీసెంట్ సిద్ధార్థ రాయన్ కూడా చేశాడు. సో నాకు అన్నయ్య వల్ల చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్. నాకు ఇంట్రెస్ట్ కలిగింది అయితే అన్నయ్య వల్ల. ఓకే. అన్నయ్యని చూసి నేను ఇటు సైడ్ రావాలని నాకు ఆ కోరిక కలిగింది. సో కమింగ్ టు యూ, సోను ఠాకూర్ గారు, Yeah. సినిమాలో 4 హీరోయిన్స్ ఉన్నారంటే గ్లామర్ గా కూడా చాలా పోటీ ఉంటుంది. ప్రజెంట్ చేసుకోవాలి నేను కూడా Okay. వాళ్ళకంటే గ్లామర్ కనిపించాలి, బ్యూటిఫుల్ గా కనిపించాలి, అండ్ యాక్టింగ్ లో కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు ఎట్లా తీసుకున్నారు, మీరు దానికి విక్రమ్ గారి సపోర్ట్ ఎంతవరకు ఉంది? He always supported since the day one, and there is no such competition in this movie because four stories kuda different ga unnai. Ekkada combination scenes ledu to feel such way like I should look more beautiful than her, leda acting ka competing ga cheyali, ala combination scenes e levu. So that was not in my head, and girls andarlo oka healthy relationship undindi, friendly undi. So alantidi em thought process raaledu nakaithe. ఐ థింక్ ఎవరికి లేదు అది. కాంబినేషన్ సీన్స్ ఉంటే మేబీ అలాంటివి ఉండేదేమో. యా, డైరెక్టర్స్ చాలా స్మార్ట్ గా అలా కాంబినేషన్ సీన్స్ లేకుండా చేసేసారు మూవీలో, గర్ల్స్ ప్రాబ్లమ్స్ రాకూడదు అది. సో తెలుగు చాలా బాగా మాట్లాడుతారు. Yeah. అమ్మాయ్యా? లేదు, మై మమ్ ఇస్ తెలుగు. Your mother is Yeah. Telugu. So you born and brought up in I was born in North but grown up here since my mom is Telugu person. So yeah, అలా అయింది. సో ఇది ఎన్నో ఫిల్మ్ మీది? ఇట్స్ అ సెకండ్ మూవీ. సెకండ్ మూవీ. Yes. సో ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఈ టీమ్ తో? ఈ టీమ్ తో చాలా లాంగ్ ఉండింది ఎక్స్పీరియన్స్, బికాస్ వీ స్టార్టెడ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ జాన్ ఫెబ్ ఆ టైంలో. సో ఆల్మోస్ట్ 2 years జర్నీ ఉండింది. లాస్ట్ మూవీలో అంత లేదు, కొంచెం ఒక 2-3 weeks ఆఫ్ షూట్ అండ్ దట్స్ ఆల్. సో ఆబ్వియస్లీ ఇంత టైం అయింది కాబట్టి ఎక్కువ ఫ్రెండ్లీ అయిపోయాం అందరూ. టీమ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ సెకండ్ హోమ్ అయిపోయింది, ఆఫీస్ కూడా. అండ్ బాయ్స్ అండ్ ద గర్ల్స్ వీ బికమ్ లైక్ మిడ్ నైట్ ఫ్రెండ్స్ అనమాట. చాయ్కి వెళ్ళాలన్నా, ఇక్కడ బయట హ్యాంగ్ అవుట్ అవ్వాలన్నా ఇదే టీమ్ ఫ్రెండ్స్ అయిపోయారు, చాలా క్లోజ్ అయిపోయారు. ఆబ్వియస్లీ 2 years ఇఫ్ యూ ట్రావెల్ విత్ ఎనీబడి యూ గైస్ బికమ్ టూ క్లోజ్, రైట్? సో ఇట్స్ నో మోర్ లైక్ అ మూవీ టీమ్ బట్ జస్ట్ మై ఫ్రెండ్స్ గ్యాంగ్. సో సందీప్ తో ఎలా ఉంది జర్నీ? సందీప్ ఐ నో హిమ్ సిన్స్, అంటే ముందే మూవీ ముందే తెలుసు. సో వీ మెట్ ఇన్ డాన్స్ క్లాస్. అక్కడ ఎలా అయితే డాన్స్ పార్ట్నర్స్ లా ఉన్నాము, తర్వాత మూవీలో కూడా అదే సేమ్ ఫీలింగ్ ఉంది. ఏదో న్యూ పర్సన్ తో యాక్ట్ చేసిన ఫీల్ లేదు. యా, ఇట్ వాస్ జస్ట్ లైక్ ఒక ఫ్రెండ్లీ గ్యాంగ్ లో ఏదో షూట్ అవుతున్నట్టు ఉంది అంతే. ముందు నుంచి తిరగడం చాలా కంఫర్టబుల్. ఇంకా వర్క్షాప్స్ అంటే ఇంటిమిడేట్ అలా ఫీల్ ఉండదు కదా. ఇంకా ఆబ్వియస్లీ హీస్ నాట్ అ న్యూ పర్సన్ టు మీ. సో ప్రాబ్లీ ఎంత కంఫర్టబుల్ గా ఉంటే, ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి ఎంత కంఫర్టబుల్ ఉంటే సీన్స్ కూడా అంత బాగా వస్తుంది. అండ్ దీంట్లో ఎక్కువ ఎందుకంటే సో సాఫ్ట్వేర్ లో మీరు ఏంటి, తన రోల్ హెడ్ మీరు మేనేజర్, సీనియర్. మీ సీనియర్. సో అప్పుడే మీరు చాలా కూల్ గా ఇద్దరి మధ్యన మంచి రొమాన్స్ కైండ్ ఆఫ్ చూపులన్నీ కనపడుతున్నాయి. అప్పుడే చాలా సీరియస్ గా కూడా తన పైన చూసాను. చాలా డీటెయిల్స్ అబ్జర్వ్ చేశారు మీరు.
రెండు ర్యాండమ్ గా హా. మీ లుక్స్ ఇద్దరు చూసుకుంటున్నారు. Hmm. అంటే లవ్ లో పడక ముందు ఎలా అయితే కపుల్ ఉంటారు, Yeah. ఎంఎన్సీస్ లో అంటారు కదా, లవ్ స్టోరీస్ ఎక్కడైనా ఉంటాయి బేసిక్ గా. Mm. సో ఆ లవ్ స్టోరీ రన్ అవుతుంది, కట్ చేస్తే మళ్ళీ మీరు చాలా సీరియస్ అయిపోతున్నారు. తను సందీప్ చాలా భయపడుతున్నారు ఎందుకు అలా? అదంతా జస్ట్ యాక్టింగ్ అండి. నా కష్టం తెలుస్తుందండి. జస్ట్ హీ నేను కూడా యాక్టెడ్. ఒక సీన్ చూసాను. మార్నింగ్ షార్ట్ ఓపెన్ చేస్తే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తారు, మీ ఫ్రెండ్స్ ఆ టేబుల్ కూర్చుంటారు. ఈరోజు సండే కదా అనుకుంటున్నారు మీరు, వాళ్ళు మండే అంటారు. అంటే ఎందుకు డ్రింక్ చేయడం వల్ల అంత అంతేగా డైలాగ్ వేస్తాడు కదా, అందుకే కదా సండే కూడా తక్కువ తాగమని చెప్పేది అని. అంత అంటే ఒక అంటే అయిపోయేంత ఆఫీస్ లో భయం ఉండాలి కదా, ఆఫీస్ కి వెళ్ళాలి, మళ్ళీ బాస్ ని ఎన్కౌంటర్ చేయాలి, అండ్ సో అలా లేజీ ఉండొద్దు ఆబ్వియస్లీ. సో అందుకే 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 భయం కొంచెం. ఆడవారి మాట అర్థాలు వేరు సినిమాలో కైండ్ ఆఫ్ మరి అంత స్ట్రిక్ట్ కాదు, కొంచెం. యా, యాజ్ యూ సైడ్ అక్కడ లవ్ యాంగిల్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇంకొక యాంగిల్ కూడా ఉంది. దానికి జస్టిఫికేషన్ అంతా ఇన్ ద ఎండ్ యూ కెన్ సీ. యా, ఇప్పుడు కంటే అప్పుడు చూస్తేనే మీనింగ్ ఉంటుంది. సో విక్రమ్ గారు యా చెప్పండి, ఇంకా ఇంకా 3 క్యారెక్టర్స్ యాక్చువల్లీ ఒక పేరు వచ్చింది. అవును అవును. అంటే ఇప్పుడు అన్ని పేర్లు తీసుకురావాలని ఉండే, బట్ మీ కెమెరాలు సరిపో, కెమెరా సరిపోదు. ఒక ఇంటర్వ్యూ కూడా మనం అరగంట కాదు, అది కూడా సినిమా 2-3 hours 2.5 hours 2 చేయొచ్చు. గంటలు అయిపోతుంది. యా, ఇప్పుడు సినిమా మామూలుగా అందరూ కొత్తలతో అంటే మనం ముందు చేసే ముందు లెంత్ ఎంత వస్తుంది సినిమా అని అడుగుతారు కదా మామూలుగా డైరెక్టర్, యాజ్ ఎ డైరెక్టర్గా క్వశ్చన్స్ వచ్చాయి అన్నట్టు, లెంత్ ఎంత అనుకుంటున్నావు, ఎంత వస్తుంది రన్ టైం సినిమా అని. సో నా రన్ టైమ్ అదే ఎప్పుడు చెప్పినావు 2:45 నుంచి 3 మధ్యలో వస్తుందేమో అన్నాను. బట్ అంతసేపు కూడా చూస్తాడు సినిమా అనేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు ఒకరి సినిమా కాదు ఇది, నలుగురు కపుల్స్ స్టోరీ. సో సో అది ఎట్లనో ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ ఒక మాట్లాడే లోపల అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది, అక్కడ మాట్లాడేటప్పుడు ఇక్కడ 2.5 hours పడుతుంది మీకు ఇంటర్వ్యూ చేయాలంటే. అసలు యాక్చువల్ గా ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత వీళ్ళందరూ మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు సార్? మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది అన్నారా, లేకపోతే వాళ్ళకి వచ్చిన సజెషన్స్ ఏంటి, లేకపోతే కాంప్లిమెంట్స్ మీతో ఎలా షేర్ చేసుకున్నారు? యా, ఏంటంటే మా మధ్యలో అంటే ఆ కమ్యూనికేషన్ అట్లా లేదు ఇక. ఎందుకంటే బికాస్ ఈ ట్రైలర్ కంటే ముందే ఆల్మోస్ట్ 10 shows అయిపోయినాయి కదా. సో 10 shows అయినప్పుడే అర్థమైపోయింది సినిమా ఇది. సో ఆ రెస్పాన్స్ ఉంటుంది చూసినాగా, ఆ మ్యాజికల్ ఉండే, అదే అంటున్నాను. అంటే నార్మల్ సినిమాస్కి అట్లా రాదు మామూలుగా. మా ఫిల్మ్ అని చెప్పట్లేదు నేను, ఇది అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మీకు ఈ రిపోర్ట్స్ వస్తాయి మీ దగ్గరికి. అంటే మీకు అప్పట్లో తొలి ప్రేమ, లైక్ మన బృందావన్ కాలనీ, అంటే ఒక ఒక మెస్మరైజింగ్ వరల్డ్ అంటాం చూసిన, ప్రేమ దేశం, ఎట్లా ఎగ్జాంపుల్ ప్రేమ దేశం సినిమా నుంచి బయటికి రాదు. ప్రతిసారి మనం ఇప్పుడు తొలి ప్రేమ అయితే నన్ను హాన్ చేసేది సినిమా. అంటే ఊరికూరికే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనిపిస్తుండే, ఊరికూరికే. ఎందుకు ఆ బాలు క్యారెక్టరు, ఆ కీర్తి సురేష్ గారి క్యారెక్టరు, అసలు కీర్తి రెడ్డి గారి క్యారెక్టర్, సారీ అసలు అనుకోటి సిస్టర్ క్యారెక్టర్, అరే మనం చూసుకున్నట్టే ఫీలింగ్ ఉంది, ఇది మన ఇల్లే, ఇది ఎంత సింపుల్ గా ఎట్లా ఉంది సినిమా అని మాకు అనిపించేది. వెరీ సింపుల్, హడావిడి ఉండదు, చాలా సింపుల్ ఉంటది. ఫ్రెండ్స్ ఆలీ గారు కావచ్చు, వేణుమాధవ్ గారు కావచ్చు, అసలు గ్యాంగ్ మామూలుగా ఉండదు అది. అంటే మన సినిమానే మనం సెల్లైడ్ మీద, అంటే నేను ఎట్లా అనుకున్నా అంటే పవన్ కళ్యాణ్ గారే నేనే అనుకునే ఫీలింగ్ లో ఉండేది. అంటే రాబోతే కాకపోతుంది థియేటర్ నుంచి, అక్కడే కూర్చొని మళ్ళీ చూడాలనిపించేది సినిమా. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఈ సినిమా కూడా అంటే చూడడానికి వీళ్ళు కొత్త యాక్టర్స్ అనిపించుండొచ్చు, లేదు నేను కొత్త డైరెక్టర్ అనిపించుండొచ్చు, బట్ వన్స్ యూ కమ్ టు ద థియేటర్, సినిమా స్టార్ట్ అయిన తర్వాత 2:35 minutes మిమ్మల్ని హాంట్ చేస్తుంది సినిమా. ఎవ్రీ ఎమోషన్ కావచ్చు, ఎవ్రీ క్యారెక్టర్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, లైక్ సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీ షాట్ హ్యాస్ ఎ స్టోరీ. ప్రతి షాట్ మీకు స్టోరీ చెప్తుంటుంది. ప్రతి షాట్ నేను చెప్పేది మీరు చాలా ఇంటెన్స్గా అబ్జర్వ్ చేశారు అనుకోండి, మీకు ప్రతి షాట్లో ఎక్కడ లేని ఎమోషన్స్ కనబడుతుంటాయి. అంటే మీరు అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, రెండోసారి చూస్తే ఇంకోలాగా అనిపిస్తుంది సినిమా మీకు. అంటే వైన్ లాగా మీకు, మీరు వైన్ ఎలా ఉంటుంది స్లో అండ్ స్టడీ అండ్ ఇట్లా ఇస్తుండదు మనకి, కిక్ ఇస్తుంది కదా. సో మీకు అట్లా సెకండ్ టైం థర్డ్ టైం, అదే కొన్ని ప్రివ్యూస్కి అయితే చెప్పకుండా వచ్చేస్తారు చూసిన వాళ్ళే, మళ్ళీ నువ్వు మళ్ళీ వచ్చావు, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటే సార్ మళ్ళీ చూడాలనిపించింది సార్ అంటారు వాళ్ళు. అట్లా అలా జరిగింది 3 times వచ్చారు కొంత గ్యాంగ్, ఫ్రెండ్స్ గ్యాంగ్. అంటే థియేటర్ రిలీజ్ అవ్వట్లేదు సార్ ఏం చేయమంటారు అని చెప్పి మళ్ళీ వచ్చారు. Not only youth, all the age groups, all the age groups were coming repeatedly. Yeah, that I saw. Yeah, 60 years కావచ్చు, 70 years కావచ్చు, ఎవ్రీవన్ హ్యాస్ ఎ బ్యాక్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. వెన్ దే ఆర్ ఇన్ యంగ్ ఏజ్, అంటే యంగ్ టైంలో ఎవ్రీవన్ హ్యాస్ ఎ లవ్ స్టోరీ. సో ఇక్కడ ఏజ్ రోల్ కావచ్చు, యంగ్ అనేది డిఫరెన్సెస్ లేవు. లవ్ అనే చేసే ప్రతి ఒక్కటి సినిమాకి అసలు నెత్తి మీద పెట్టుకుంటారు సినిమా. కరెక్ట్.
ఎందుకంటే ఇది ఒక టీనేజర్స్ మూవీ అనుకుంటారు చాలా మంది. టీనేజ్ ఫిలిం కాదు ఇది. యా వాళ్ళ లైఫ్ లో జరుగుతుంది. ఫర్ ఎస్ ఎగ్జాంపుల్ ఇది ఎస్ 70 years అతనికి ఆల్రెడీ జరిగింది కదా. జరిగింది. Yeah. Yes. మళ్ళీ అది గుర్తు చేసుకుంటానికి సినిమాకి వస్తాడు. మంచి మూమెంట్ లో చెప్పాలనుకుంటున్నాడు. అందరు ఏమనుకుంటున్నారంటే రోటీ కపడా రొమాన్స్ అంటే ఇది ఒక ఎడల్ట్ ఫిల్ము, ఒక యంగ్ యంగ్ బ్యాచ్ ఫిల్ము అట్లా తీసుకుంటున్నారు, కానీ అది కాదు. ఈ సినిమా మీరు చూస్తే దిస్ ఇస్ ఆల్ అంటే అందరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు సినిమా. అంటే రొమాన్స్ వర్డ్ కి అలా అని, బట్ ఇట్స్ అ లవ్లీ రొమాన్స్, లవ్లీ రొమాన్స్, లవ్ అని పెట్టకుండా. రొమాన్స్ అనేటప్పటికి చాలా మంది రొమాన్స్ అంటే ఇది అడల్ట్ గా తీసుకుంటారు. అవును అసలు అవును. రొమాన్స్ అంటే అసలు మీ పర్స్పెక్టివ్ లో రొమాన్స్ అంటే ఏంటి? ఇప్పుడు అదే అన్నాను, చాలా మంది ఏంటంటే రొమాన్స్ అనే వరకు ఒక జడ్జ్మెంట్ కి వచ్చేస్తున్నారు. అంటే ఇది ఉంటది, ఏదో ఎడల్టరీ ఉండొచ్చు, సమ్ కైండ్ ఆఫ్ ఏదో కొంచెం అగ్రెసివ్గా ఉంటదేమో అని ఫీలింగ్ లో ఉన్నారు. యాక్చువల్లీ రొమాన్స్ అంటే అది కాదండి. మనకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాము, పెరుగుతున్నాం, అన్ని ఉన్నాయి. ఇప్పుడు కలిసి ఒక అమ్మాయితో నువ్వు స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు అమ్మాయి ఇలా చేసినా కూడా అది రొమాన్సే. ఆ మూమెంట్ నువ్వు ఫీల్ అవుతావు, చూసినారా? ఎక్కడ లేని స్కై క్లౌడ్ నైన్ లో ఉంటాం మనం. అసలు ఆ చిన్న చిన్న ఫీలింగ్స్. ఇప్పుడు ఒక నచ్చిన అమ్మాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్కూల్లో ఎవరో ఒక అమ్మాయి నచ్చిన అమ్మాయి ఉంటది, టిఫిన్ బాక్స్ తీసుకొని తింటావా అని ఇచ్చినా కూడా అసలు ఎక్కడ లేని ఫీలింగ్ ఉంటది. నాట్ ఓన్లీ దాట్, అంత ఇంటిమసీ చూపించకుండా కూడా సినిమా. హీ షోడ్ లైక్ టూ స్టోరీస్, అంత ఇంటెన్స్ రొమాన్స్ ఉండదు, yeah. బట్ స్టిల్ ఆ స్టోరీస్ కూడా యూనో అంతే కనెక్ట్ అవుతారు. రొమాన్స్ ఉన్న స్టోరీస్ తో ఈక్వల్ గానే చూపించారు అవును. ఎమోషన్స్ అంతా. అదే అన్నాను, So- సెకండ్ హాఫ్ లాస్ట్ 15-20 minutes ఇంత మెచ్యూర్డ్ ఎండింగ్ మీరు చూసుంటారు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇంత మెచ్యూర్డ్ ఎండింగ్ ఈ టైంలో నాకు తెలిసి ఏ సినిమా రాలేదు. ఓకే, అంత మెచ్యూర్డ్ ఎండింగ్ ఉంటుంది. సో చాలా టిపికల్ ఎండింగ్. టిపికల్ ఎండింగ్ అది. లైఫ్ లో రిలేషన్ లో ఎస్పెషల్లీ మీరు అన్నారు కదా, లవ్ రిలేషన్స్, ఫ్రెండ్షిప్, వైట్లలో అంతా అంటే నెగటివిటీలో కొట్టుమిట్టాడుతుంటాం కదా. లైక్ దారి దొరకదు, ఎట్ల నుంచి వెళ్ళాలి. అంటే బ్రేకప్ అయిన తర్వాత ఒక 4 గోడల్లో బందీ అయిపోయినట్టు అనిపిస్తుంది. బయటికి రావడానికి అంటే సహారా అంటాం కదా, రస్తా దొరకదు. లైక్ ఎట్లా రావాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియదు. వాడు లోపలనే వాడు ఫీల్ అవుతూ ఉంటాడు, చచ్చిపోతుంటాడు లోపల. బ్రేకప్ అయిందంటే వాడు Yeah. ఇన్సల్ట్ గా తీసుకుంటాడు, వాడు ఎవరు చెప్పుకోలేడు. చెప్పుకోలేడు. ఎవరికైనా చెప్పాలంటే ఏమనుకుంటారు అనుకుంటాడు, సోలోగా వాడే డీల్ చేద్దాం అనుకుంటాడు. బయటికి రావాలంటే దారి దొరకదు కదా. అలాంటి వాడు ప్రతి ఒక్కడి కోసం ఈ సినిమా. నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కడు ఈ సినిమాని చూసిన తర్వాత ఈ ఒక రిలాక్సేషన్ అంటాను, చూసినారా? Okay. హార్ట్ అనేది చాలా రిలాక్స్ రిలాక్స్ అయిపోతుంది. సో ఈ సినిమా చూసిన తర్వాత ఒక బ్రేకప్ అవుతే ఫ్యూచర్ ఎవరికైనా గానీ యా, ఈ సినిమా క్లైమాక్స్ చూసి దాని నుంచి ఎలా బయటపడాలో డెఫినెట్ గా definitely ఉంటుందా? షూర్ షాట్, షూర్ షాట్ అది చాలా కొత్త పర్స్పెక్టివ్ స్టార్ట్ అవుతుంది. చాలా యూస్ఫుల్ ఇది. నిజంగా. డెఫినెట్ గా యూస్ఫుల్, ఎందుకంటే Yes. బ్రేకప్ లేని హార్ట్ ఎక్కడ ఉండదు. ఎస్, అది చెప్పాలంటే ఏంటంటే ఎంత ఉన్నా కూడా సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్కి అంటే తప్పున్నా లేకపోయినా, మన సైడ్ నుంచి ఉన్నా వాళ్ళ సైడ్ నుంచి ఉన్నా, ఏమున్నా కానీ పక్కా ఒక మెసేజ్ అయితే పోతుంది. షూర్, ఇది Because we have a very hard hitting practical end. ప్రాక్టికల్ ఎండింగ్. Yeah. ఫస్ట్ నుంచి మీరు ట్రైలర్ లో కూడా చెప్పారు, యా, చాలా స్ట్రెస్ చేసి చెప్పారు. చాలా ఈ విషయం స్ట్రెస్ గురించి. చేసి Yeah. చెప్తున్నా, బికాస్ ఎవ్రీ వన్ థింకింగ్ దట్ దిస్ ఇస్ అ లైట్ హార్టెడ్ ఫిలిం. రోటీ కపడా ఈజ్ రొమాన్స్ ఈజ్ నాట్ ఎ లైట్ హార్టెడ్ ఫిలిం. మీరు లైట్ హార్టెడ్ గా స్టార్ట్ అవుతుంది, బట్ హెవీ హార్టెడ్ గా బయటకు వస్తారు. ఇది డ్యామ్ షూర్. ఇవన్నీ అందరూ అనుకోవచ్చు, ఈ డైరెక్టర్ గారు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నాడు, చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. బట్ ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై ఫిలిం So, బికాస్ ఐ ట్రావెల్ విత్ దిస్ ఫిలిం ఫర్ 7 years. ఐ నో ఎవ్రీథింగ్, ఏం జరగబోతుందని. so మీ కాన్ఫిడెన్స్ అయితే ఇదేనా? Yeah, ఒకవేళ అడిగితే మీరు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు ఈ సినిమా పట్ల అని అడిగితే మీరు ఇదే చెప్తారా? యా, సినిమా పట్ల ఇదే కాన్ఫిడెంట్ ఉన్నాం. ఇంత ఇది అంటే నేను ఒక స్టేట్మెంట్ చెప్పాలంటే, ఫస్ట్ రోజు మార్నింగ్ షోకి 30 మంది కూర్చుంటే ఈ సినిమా 50 రోజులు ఆడుతుంది. ఓకే, మార్నింగ్ షో జస్ట్ 30 మంది కూర్చోబెట్టగలిగితే చాలు. జస్ట్ 30 members మార్నింగ్ షోకి. అంటే ఈ సినిమా ఒకటి ఉంది, ఈ సినిమా ఒకటి రిలీజ్ అయ్యింది. ప్రాబ్లం వల్ల ఏమొస్తుందంటే, మాకు ఛాలెంజింగ్ ఇష్యూ ఏంటంటే, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ కంటెంట్, లాట్ ఆఫ్ కాంపిటీషన్, అంటే సినిమా అనేది ఉందని ఎగ్జిస్ట్ అనేది తెలుస్తలేదు. ఈ ఎగ్జిస్ట్ అయిందని తెలిసి ఈ సినిమాని ఒకటి రిలీజ్ అయింది 22nd అని చెప్పి ఫస్ట్ మార్నింగ్ షో నేను చెప్తున్నాను కదా, 30 మంది వచ్చి కూర్చుంటే దిస్ ఫిలిం విల్ రన్ ఫర్ 50 days. డెఫినెట్ గా జరుగుతుంది. ఇప్పుడు సైరట్, మీకు మరాఠీ Yeah. ఫిల్మ్లో సైరట్, అండ్ మనకి ఇప్పుడు మంజుమాల్ బాయ్స్ ప్రేమలు, మలయాళంలో నేను చెప్పేది లవ్ టుడే, మా చెన్నైలో, తమిళనాడులో Yeah. ఏదైతే వేవ్
రిపుల్స్ క్రియేట్ చేసిందో దిస్ ఫిలిం విల్ క్రియేట్ దట్ మ్యాజిక్ అగైన్. మేము ఎంత ప్రమోషన్ చేసినా ఫైనల్ గా సినిమా బాగుంటేనే థియేటర్ చూస్తారు, లేదా చూడరు. మౌత్ టాక్ తో పాజిటివ్ వైబ్ వెళ్తాను మేము నమ్ముతున్నాం అందరం కూడా. మౌత్ రాక్ అన్నిటికంటే పెద్ద డబ్బులు ఖర్చు అంతకన్నా పెద్ద పెట్టకండి promotion. అని చెప్పి. అదే లాంగ్ రన్ ఫిలిం ఇది. యా, ఆ మౌట్ టాక్ జస్ట్ ఏంటంటే సినిమా అనేది ఉంది అని చెప్పి తెలిస్తే చాలు, ఇంకా నేను సినిమానే మాట్లాడుతుంది. సో నైస్ అండి. మేము పర్సనల్ గా నమ్ముతున్నాం, ఇంటర్వ్యూ Yeah. చూసాం కాబట్టి యా, చాలా ప్రామిసింగ్ ఉంది. Yes. సంథింగ్ ఉంది దీంట్లో, అవును. నలుగురు అబ్బాయిల స్టోరీ అనేది. అవును. మీరు అన్నట్టే ఆ ఫస్ట్ షోకి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంది వస్తారు, అండ్ మీరు అనుకున్న దానికంటే మంచి నెంబర్స్ అండ్ మంచి పేరు వస్తుంది ఈ సినిమాకి. Yeah. డెఫినెట్ గా వస్తుంది. యా, సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యువర్ టీమ్. థ్యాంక్ యూ. Thank you so much. ఉన్నారు వాళ్ళ గురించి చెప్పలేను, రౌండ్ ఆఫ్ సో ఎండ్ ఆఫ్ షో ఐ వాంట్ టు టెల్ సందీప్, సోను ఠాకూర్ కావచ్చు, అండ్ తరుణ్, నువేక్ష వాళ్ళ ఒక జంట, లైక్ సుప్రజ్ అండ్ మేఘలేక్ ఒక మేఘ. జంట, అండ్ హర్ష అండ్ ఖుష్బూ చౌదరి ఒక జంట. సి కథ రాసుకున్నప్పుడు క్యారెక్టర్స్ అన్ని తిరుగుతుంటాయి కదా. సో ఐ డోంట్ నో ఎందుకు అంటే కథ నువ్వు జెన్యున్ రాసినప్పుడు ఫిలిం విల్ టేక్, అంటే ఫిలిం తీసుకుంటుంది. ఎవరెవరు రిక్వైర్మెంట్ ఉంది సినిమానే తీసుకుంటుంది, మనం ఎంత ట్రై చేసినా. బట్ వండర్ఫుల్ క్యాస్ట్ ఈ సినిమా కుదిరింది. చూసిన ప్రతి ఒక్కరు ఏంటంటే అరే వీడే హర్ష, అరే వీడే రాహుల్, క్యారెక్టర్స్ ఇట్లనే ఉంటాయి అనే ఫీలింగ్ లో ఉన్నారు. అంటే వేరే రీప్లేసింగ్ ఎవరిని చూడలేరు మీరు, క్యారెక్టర్స్ అంటే వాళ్ళ కోసం పుట్టిన ఫీలింగ్ ఉంటుంది. సో దే హ్యావ్ డన్ టెరిఫిక్ జాబ్. సినిమాలో 8 మంది అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసిర్రు. అండ్ థ్యాంక్ యూ. వాళ్ళు ఏంటంటే ఈ షోగా చెప్పొచ్చు థ్యాంక్ యూ అని, ఎందుకంటే బికాజ్ ఇట్ టుక్ 2 years. బట్ వాళ్ళు కొంచెం పేషెంట్గా ఉండి కొంచెం వెయిట్ చేసి సినిమాకి టైం ఇచ్చి, అంటే చాలా 2 years టైం అంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది. బట్ అన్ని కోల్పోయినా కూడా ఈ సినిమాకి ఇంతవరకు వర్క్ చేసారు అంటే డెఫినెట్గా పే ఆఫ్ ఇస్తుంది ఈ సినిమా. అండ్ ఇప్పుడు మీరు చెప్పేయచ్చు, డైరెక్టర్ మర్చిపోయిన అనుకుంటారు మరి. డైలాగ్ చెప్తున్నా గుర్తొచ్చింది డైలాగ్ అది. పైవాడు మీకు ఇచ్చినట్టు కమర్షియల్ కూడా మాకు ఇయ్యలేదు. అది చాలా ఎమోషనల్ గా. అవును, అంటే మీరు అన్నట్టే ఏదో లైట్ ఆ డైలాగ్ విన్న తర్వాత ఎవడైనా కానీ ఇది లైట్ మూవీ కాదు, సంథింగ్ ఈ మూవీలో ఉందని Yes. ఫీలింగ్ వస్తుంది ఒక్క Intensity డైలాగ్ ఉంటుంది. తో. యా, చాలా ఇంటెన్సివ్ గా ఉంది. అవును, అంటే అక్కడ మీరు బేసిక్ చూపించేసారనుకుంటే అవును, ఏదైనా ఒక వల్గర్ మాటను చేయొచ్చు. ఇది అవును, అని చెప్పి try చేయొచ్చు. చేయొచ్చు, అవును. కానీ చాలా మెచ్యూర్డ్ గా అవును. ఆ క్యారెక్టర్ అక్కడ కూడా మీరు అక్కడ కూడా అది మంచి మంచి పాయింట్స్ పట్టుకున్నారు. Yeah. ఎవరు పట్టుకోలేదు, ఎవరు అడగలే ఈ క్వశ్చన్స్. That's what నార్మల్ I'm impressed. ఫార్మాలిటీకి ఇంటర్వ్యూ జరుగుతున్నాయి కానీ నో వన్ ఎవర్ ఎనీవన్ అంటే అంత అన్ని ఇంటెన్స్ సిల్లీ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు బేసిక్లీ, బట్ ఎవరు పోలేదు. బట్ అక్కడ కూడా మీరు Ask చూడండి more. క్యారెక్టర్ పైన తిరుగుతాడు కానీ అమ్మాయిని అన్నాడు, అమ్మాయి నీ అమ్మ అని అన్నాడు. చాలా ఒక అనాలంటే ఆ, మనం అనేయచ్చు, ఏదో చాలా అనొచ్చు, అంటే చాలా సినిమాల్లో చూస్తాం మనం ఒక మాట అనేయచ్చు. బట్ అక్కడ ఏంటంటే వాడు అంటే గాడ్ ని, అంటే పైన ఉన్న దేవుణ్ణి, అంటే ఆయన అమ్మ మా పైన మీకు ఇచ్చినట్టు కమర్షియల్ ఉండాలి, మాకు ఇయ్యలేదు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోతే ఇంకోలాగా ఉండ నీకే. మాకు తెలిసిందల్లా ఒకటే, నచ్చిన అమ్మాయి నవ్వుతే చాలు, దానికోసం ఏం చేయాలనుకుంటాం తప్ప వేరే ఇంటెన్షన్స్ ఏముండవు మాకు అంటాడు. సో అట్లా అంటే సరే ఈ డైలాగ్ బట్టి అర్థమైపోతుంది ఎంత ఇంటెన్స్ ఉండబోతుంది, ఎంత ఎమోషనల్ గా ఉండబోతుంది సినిమా. సో ఈ సినిమా తర్వాత సొసైటీలో అబ్బాయిల పట్ల అమ్మాయిల పట్ల ఒక పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోతుంది Definitely. అనుకుంటున్నాను. Definitely. సోను ఆన్సర్ చేస్తాడు. డెఫినెట్లీ పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. నాట్ ఈవెన్ నౌ, ఐ థింక్ ఈవెన్ ఆఫ్టర్ 10 years ఎవరైనా లవ్ అనే డైనమిక్స్ మారిపోతున్నాయి ఇప్పుడు ఈ జనరేషన్ లో. సో దే విల్ కమ్ బ్యాక్ టు దిస్ మూవీ అండ్ సీ ఇట్ అండ్ దెన్ రియలైజ్ దేర్ మిస్టేక్స్, దేర్ పర్సెప్షన్, అండర్స్టాండ్ ద ఆపోజిట్ పర్సన్స్ పర్సెప్షన్ అండ్ గో బ్యాక్ టు దెమ్ అండ్ హ్యావ్ అ క్లోజర్ ఆర్ మేబీ రియలైజేషన్ మూమెంట్ లో ఏదైనా అనుకున్నా దిస్ మూవీ ఇస్ ద బెస్ట్ టు వాచ్ అండ్ రియలైజ్ స్టఫ్. సో మేము అది నమ్ముతున్నాం. క్లైమాక్స్ అయ్యాక కొన్ని మూవీస్ చూసాక కొన్ని రోజులు ఉంటాయి మనతో, యా, కొన్ని రోజుల మూవీ జరిగిన ఇదైతే years ఉండిపోతుంది. Yeah. వెరీ పాజిటివ్ ఫస్ట్ నుంచి కూడా మేము క్లైమాక్స్ మీద. సో ఒక హార్ట్ లో ఫీలింగ్ తో బయటకు వస్తాం చూడండి, అదైతే అది చూసిన వాళ్ళు కూడా ఫీల్ అవుతారని మేము అందరం నమ్ముతున్నాం. ఈ లవ్ స్టోరీస్ టిపికల్ ఎండింగ్ అయితే ఇందులో ఉండదు. ఐఎమ్ షూర్ Yeah. అబౌట్ దిస్. యా, Like, చాలా స్ట్రాంగ్ అవును. మూవీస్ సినిమాటిక్ ఎండింగ్స్ అలా కాకుండా సినిమాటిక్ It's really practical thing, yeah. న్యాచురల్ ఉంటది సినిమా. అసలు ఎక్కడ మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లాగా పోయింది మీరు చెప్తుంటే నాకు లేదు, మీకు ఇది ఏదైతే మీకు ఎప్పుడు చెప్తున్నారో మీరు వెళ్ళి చూడాలి. చూస్తా అంటారు కదా, ఇంత ఎక్సైట్మెంట్ ఇప్పుడు డబుల్ ఎక్సైట్మెంట్ తో కూడా వెళ్ళినా కూడా డిసప్పాయింట్ చేయదు సినిమా. ఎక్స్పెక్టేషన్స్ తో పోతాం కదా,
అరే అంత లేదు సినిమా అంటారు కదా, బయట మనం అంటుంటారు సూపర్ ఉంది సినిమా బాగుంది అని అంటే, పోయినాక అరే చెప్పినట్టు లేదేంది అనే ఫీలింగ్ వస్తుంది కదా. మీరు ఇంకా ఎంతకంటే డబుల్ ఎక్స్పెక్టేషన్స్ తో పోయినా కూడా మీరు డిసప్పాయింట్ చేసే సినిమా సో 1 లైన్ లో చెప్పేశారు, ఇంతకంటే పెద్ద స్టేట్మెంట్ లేదు. మీరు డిసప్పాయింట్ అవ్వరు, అసలు ఎందుకు వచ్చినాము అనే ఫీలింగ్ రాదు. మళ్ళీ మీరు ఇంకో 10 మంది తీసుకుని వెళ్తారు. ఇది చాలా జెన్యున్ గా చెప్తున్నా. ఏది కమర్షియాలిటీ కోసము ఈ సినిమా డెఫినెట్ కమర్షియల్స్ కోసం ఆడద్దు. ఓన్లీ అది ఒక సెన్సిబుల్ ఎమోషన్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇప్పుడు నేను అన్నా కదా, బ్రేకప్ అనే సిచ్యుయేషన్స్ లో ఉన్న వాళ్ళకి ఒకటి ఏదన్నా కావాలి, ఒక స్పీకింగ్ ఒకటి కావాలి కదా, వాయిస్ వాడికి, లేకపోతే ఒక మార్గం అన్న దొరకాలి. దిస్ అ మీడియం, ఈ సినిమా ఒక మీడియం. వాడు సరిదిద్దుకోవడానికి ఇది ఒక మీడియం. ఇది కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో చెప్పట్లేదు, బికాజ్ ఆ ఎమోషనల్ నోట్ పక్క సినిమా చూడాలి. మీకు ఒక అర్జున్ రెడ్డి ఒక వేవ్ క్రియేట్ చేసింది కదా, ఒక లవ్ అనేది ఏంటో ఉంటుంది. అలాంటి మీరు 4 లవ్ స్టోరీలు చూసినప్పుడు మీకు ఎలా ఉంటుందో ఆ రైడ్ ఉంటుంది మీకు ఈ సినిమాలో. ఎందుకంటే అర్జున్ రెడ్డి కూడా ఇనిషియల్ స్టేజ్ లో కొన్ని వచ్చినాయి, ఎస్, కానీ అర్జున్ రెడ్డి చూసిన తర్వాత ఎక్కడ అసలు కనబడం, మీకు కనబడం. వాటి గురించి ఆలోచించాలి Yeah. అసలు. లవ్ అదే కదా, అవును. అన్ని మిక్స్ అప్ అవుతే అవును, లవ్ ఏం అవును. లేకుండా ప్లేన్ గా ఉంటాడు అవును. వాడు. యూస్ చేసిన వర్డ్స్ ఏంటి, ఆ ఏది రొమాన్స్, గుర్తుండదు. మనం వాటి గురించి ఆలోచించాం. ఆ హార్ట్ లో ఫీలింగ్ తో బయటకు వస్తాం మనం. మొన్న కూడా Q&Aలో అడిగారు, అదే అన్నాం. బికాస్ ఇస్ 240 సెకండ్స్ ఆఫ్ ట్రైలర్ కాబట్టి మీకు అవి పర్టికులర్ కనబడుతుంది. అదే బట్ యూ కమ్ టు ద థియేటర్ 2 hours 35 minutes కట్ చూసిన తర్వాత మీకు అసలు గుర్తు కూడా ఉండవు. అసలు మీకు అసలు తెలియదు, మీకు అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మీకు అసలు దొరకదు. మీకు ఆ ఎమోషన్స్ మీద మొత్తం అంతా ఓవర్లాప్ అయిపోతాయి. సో ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ నేను అనుకుంటాను, యా దాంట్లో మైనస్లు కనిపించు, యా నేను ఇలానే ఉంటాను కదా. ఇప్పుడు అదే కదా మీరు అది అవును, చెప్పేది. స్టోరీ కనెక్ట్ అవుతారు మీరు. స్టోరీ నడుస్తుంటది, ఇక్కడ కమర్షియాలిటీస్ నడవవు, స్టోరీ నడుస్తుంటది. అంటే మీకు ఒక డైరెక్టర్ ఇంటెన్షన్స్ ఏంది క్లియర్గా ఉంటుంది మీకు. అంటే ఇది కమర్షియాలిటీ కోసం పెట్టినట్టు కాకుండా ఆర్గానిక్ అనిపిస్తుంది మీకు. ప్రతి షాట్ ఆర్గానిక్ ఉంటుంది మీకు. ఈవెన్ మాంటాజ్ ఆల్సో, ఎవ్రీ మాంటాజ్. యా అసలు క్రేజీ సినిమా. అసలు వెయిటింగ్ ఇంకొక 10 రోజులు అయితే ఏదైతే నేను అంటున్నానో డెఫినెట్గా మీరు థియేటర్ చూస్తారు. డెఫినెట్ గా వెయిట్ చేస్తున్నాను. యా ఇంటర్వ్యూకి ముందు, ఇంటర్వ్యూ తర్వాత నా మైండ్ సెట్ ఇంకా ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓ పని చేద్దాం. ఇంటర్వ్యూ సినిమా అయిపోయిందా మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. ఆ రోజు ఇవన్నీ పక్కకేయండి. ఇట్లా నేను మీరు అన్న ఏంటి కుదిరితే ఈ మధ్యలో ఏమైనా ప్రీమియర్స్ లేదు ఉంది చెప్తాను మీకు డెఫినెట్ గా. మీమర్స్ కి అండ్ యూట్యూబర్స్ కి వీళ్ళందరికి అంటే లైక్ షో ఇద్దాం అనుకుంటున్నాము. You should definitely watch the film. అప్పుడు మేము Because- పిలుస్తారండి. Yeah. సో సినిమా రిలీజ్ ముందు ఒక పని చేయండి, మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ లో కూడా వేసేసి ఇది ముందు ఇది తర్వాత ఒక డైలాగ్ ఇంటర్వ్యూ చేయండి. మళ్ళీ ఒకటికి ఇంకో 2-3 ఇంటర్వ్యూలు చేయాలనుకుంటున్నాను. యా డెఫినెట్ గా చెప్తున్నా, నేనే చెప్తాను. 8 మందితో చేద్దాం ఈసారి. ఇక మీకు దీని గురించి ఇలా అన్నారు డైరెక్టర్, సో సినిమా చూసిన రియాలిటీ అని చెప్పేయండి. అప్పుడు నేను కెమెరా బ్యాటరీ కూడా పెట్టేసుకుంటావు రికార్డింగ్ కాబట్టి. అదొకటి ఉంటది కదా Yeah. సామెత, ఎక్స్పెక్టేషన్స్ విత్ రియాలిటీ Reality. కదా. ఆ దోకా జరగదు మీకు. ఎక్స్పెక్టేషన్స్ లాగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Yeah. సో మీ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి, అవును. కమర్షియల్ గాను అండ్ అట్ ది సేమ్ టైమ్ ఒక మంచి మెసేజ్ ఎక్కువ రోజులు పాస్ అవ్వాలి, అందరికి రీచ్ అవ్వాలి. పాస్ అవ్వాలి యా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన సినిమాలు ఈ కాన్సెప్ట్ మీరు ఏదో చెప్పారో అలా బాగుంటాయి. ప్రేమలు, లవ్ స్టోరీ ఏదైనా కానీ అవును. చాలా హ్యూజ్ సక్సెస్, అవును. చాలా మందికి వెళ్ళిపోయినాయి. అవును. అలా వెళ్ళాలి. అవును. ఇది ఒక బృందావన కాలనీ తొలి ప్రేమ అవ్వాలని కోరుకుంటున్నాను. అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you. Thank you so All much. the very Yeah. best. Thank you so much.